మిక్సీ పట్టుకుందాం. ఇది కొద్దిగా కారం కోసం వేస్తున్నా. వేస్తే గట్టిగా సరిగ్గా ఇది నేను స్టార్టర్గా సర్వ్ చేస్తున్నాను కాబట్టి చిన్న బైట్ సైజ్ బాల్స్ చేస్తున్నాను. వీటిని మీరు చిన్న టూత్ పిక్ పెట్టి కూడా సర్వ్ చేయాలి. వీటిని మనం తీసి నూనె నుంచి తీసి పక్కన డ్రైన్ చేసుకుందాం. వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. నేను మీ అనుపమ. ఇవాళ నేను మాస్టర్ షెఫ్ కిచెన్లో చేసిన మరో డిష్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది నేను బ్లాక్ ఏప్రన్లో వేసుకున్న డిష్, బ్లాక్ ఏప్రన్ వేసుకొని చేసిన డిష్. ఇదేంటంటే డ్రై ఫ్రూట్ మీట్ బాల్స్. కీమాని గట్టిగా వాష్ చేసి గట్టిగా పిండుకుని మిక్సీ పట్టుకుందాం. అల్లం వెల్లిపాయ, ఇది కాశ్మీరీ మిర్చి పౌడర్ అండి, కొంచెం వేస్తున్నాను రంగు కోసం. ఇది మన ఇంట్లో వాడుకునే కూర కారం. ఇది కొద్దిగా కారం కోసం వేస్తున్నాను. ఇది ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి. ఇంతవరకు మిక్సీలో వేసి మిక్సీలో తిప్పుదాం. కొంచెం పసుపు వేద్దాం. పసుపు కూడా యాడ్ అవుతుంది. మిక్సీ పట్టిన కీమా ఉంది కదా, దీన్ని తీసి కుక్కర్లో వేసుకుందాం. కుక్కర్లో వేసుకుంటే అది చక్కగా ఉడికిపోతుంది. మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవచ్చు. ఇది మనము మిక్సీ వేసుకున్న ఇదండి. ఇలా మిక్సీ వేసుకోకుండా కూడా మీరు ఉడకబెట్టుకోవచ్చు. నేను మిక్సీ ఎందుకు వేసుకున్నానంటే కొద్దిగా తొందరగా ఉడుకుతుంది అని మిక్సీ వేసుకున్నాను. ఒక 2 విజిల్స్ ఇస్తే ఉడికిపోతుంది. ఇది కొద్దిగా నీళ్ళు వద్దాం, మరి ఎక్కువ కూడా వద్దు. మీకు ఇలా నచ్చదు, ఇలా ఉడకబెట్టుకోవాలి అనుకోవట్లేదు అనుకుంటే దీంతో కూడా మీరు మీట్ బాల్స్ వేసేసుకోవచ్చు. ఇది మీట్ బాల్స్ వేసుకోవడానికి రెడీగా ఉంది. నేను మాత్రం నాకు ఎందుకో కొద్దిగా ఉడికిన తర్వాత వేయించితే క్రిస్పీగా వస్తాయని నా ఫీలింగ్. అందుకనే కొంచెం ఒక పిసరంతా ఉడకబెడుతున్నాను దాన్ని, మీట్ని. కీమా కుక్ అవ్వడానికి పెట్టాం కదండి. డ్రై ఫ్రూట్ పౌడరు ఇలాంటివన్నీ కొన్ని యాడ్ చేసేవన్నీ ఉంటాయండి. మన పుట్నాల పప్పు పొడి, కొబ్బరి పొడి, ఇలాంటివన్నీ మిక్సీ వేసుకుందాం. నెక్స్ట్ నాకు ఆ రోజు డ్రై ఫ్రూట్స్ వచ్చాయండి. డ్రై ఫ్రూట్స్ వచ్చాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ని వాడాలి అని చెప్పి వాటిని మీట్ బాల్స్లో బైండింగ్ ఏజెంట్గా వాడాను. నేను ఇలా ముందు వీటన్నిటిని మిక్సీ వేసుకొని పౌడర్ కొట్టుకున్నాను. ఆ డ్రై ఫ్రూట్స్ ఇలా నీట్గా పౌడర్ అయిపోయాయి. దాన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఆ రోజు నా దగ్గర ఏమీ లేవు కాబట్టి నేను ఓన్లీ డ్రై ఫ్రూట్స్ బైండింగ్ ఏజెంట్గా వాడాను. ఇవి నాకు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి కాబట్టి కొన్ని పుట్నాల పప్పు కూడా నేను పొడి చేసుకుని దాన్ని కూడా బైండింగ్ ఏజెంట్గా వాడుకుంటున్నాను. సో ఇదండి పుట్నాల పప్పు పొడి. 3-4 విజిల్స్ వచ్చాయండి. 3-4 విజిల్స్ వచ్చాయండి. నేను ఇప్పుడు బంద్ చేస్తున్నాను, ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టాను. సో ఈ పాటికి ఇది ఉడికిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ప్రెషర్ కుక్కర్ ప్రెషర్ ఎగిరిపోయిందండి, చల్లారింది. దీంట్లో కొద్దిగా నీళ్ళు ఉన్నాయి నేను పోసిన దాంట్లో. వాటిని కొంచెం ఎగరబెట్టేస్తున్నాను మళ్ళీ పొయ్యి మీద పెట్టి. ఆ తర్వాత దీన్ని ఒకసారి మిక్సీ వేసుకున్నాం. చల్లారిపోయిందండి. దీన్ని నేను మిక్సీ అవసరం లేదు యాక్చువల్లీ, కానీ నేను అన్నీ కలిపి ఇందులో వేసేస్తే గట్టిగా సరిగ్గా చక్కగా వస్తుందని ఇందులో వేసుకుంటున్నాను. కొద్దిగా మనం పొడి పెట్టిన పౌడర్, మన డ్రై ఫ్రూట్ పౌడర్. సో కొద్దిగా పుట్నాల పొడి, ఆ తర్వాత కొంచెం కొబ్బరి పొడి. పచ్చి కొబ్బరి పొడేనండి, ఇదేమీ పెద్ద ఇది కాదు. కొంచెం కొబ్బరి పొడి, ఎందుకంటే ఆ కొబ్బరి పొడి వేయడం వల్ల అలాంటి మంచి టేస్ట్ వస్తుంది ఈ కీమా బాల్స్కి. ఇవన్నీ మనం ఒకసారి మిక్సీ వేసుకుందాం. దీనికి కొద్దిగా ఉప్పు పడుతుంది అనుకుంటున్నాను నేను. కొంచెం ఉప్పు ఇవన్నీ వేస్తున్నాను కదా, దానికి సరిపడా ఉప్పు. ఇవన్నీ కలిపి ఒకసారి మిక్సీ వేసుకుందాం. మిక్సీ పట్టేశాను, దగ్గరికి వచ్చేసాను చక్కగా. ఇది నేను దీన్ని బౌల్లోకి తీసుకుంటున్నాను. వీటిలోంచి ఇప్పుడు మనం కొద్దిగా నీళ్లు పెట్టుకుని దగ్గర నీళ్లు నూనె రాసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాను.
బైట్ సైజ్డ్. ఇది నేను స్టార్టర్గా సర్వ్ చేస్తున్నాను కాబట్టి చిన్న బైట్ సైజ్ బాల్స్ చేస్తున్నాను. వీటి మీరు చిన్న టూత్ పిక్ పెట్టి కూడా సర్వ్ చేయొచ్చు, చూడడానికి బాగుంటాయి. మనం ఆయిల్ హీట్ ఎక్కిందండి, మీట్ బాల్స్ వేసుకున్నాను. ఇందులో ఒక 5 వేసి మళ్ళీ వేయించుకుందాం. ఎందుకంటే కొంచెం ఈ అప్పుడప్పుడు చిట్లిందంటే మళ్ళీ అన్నీ వేస్ట్ అవుతాయి. కొద్దిగా వేసి వేయించుకోండి. ఇవి చక్కగా ఎర్రగా ఫ్రై అయినాయండి, కరకరలాడతాయి. ఇప్పుడు వీటిని మనం తీసి నూనె నుంచి తీసి పక్కన డ్రైన్ చేసుకుందాం. సో నేను ఇలా చాలా సింపుల్గా బట్ ఎట్ సఫిస్టికేటెడ్గా ఆ రోజు ప్రజెంట్ చేశాను. ఇది కీమా డ్రై ఫ్రూట్ బాల్స్ అండి. ఇది నేను మాస్టర్ షెఫ్ కిచెన్లో చేశాను. ఇది నా ఒరిజినల్ కీమా బాల్స్ మీద కొంచెం చిన్న వేరియేషన్ చేశాను. బాగా అప్రిషియేషన్ వచ్చింది దీనికోసం. ఎస్పెషలీ నేను సర్వ్ చేసిన చట్నీస్ డిప్స్కి చాలా అప్రిషియేషన్ వచ్చింది. కీమా బాల్స్ అనే ఎప్పుడైనా కూడా ఎలాంటి ఫంక్షన్లో పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి. అది ఎప్పుడు ఫేవరెట్ ఫుడ్. సో కీమా బాల్స్ బాగుంటాయని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఫొటోస్ పెట్టండి. మీ కీమా బాల్స్ ఎలా వచ్చాయనేది నాకు చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. ఆ తర్వాత ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమాని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. ఇట్లు ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ నుంచి మీ అనుపమ.